ఓకే, ఏం చేస్తుంటావు? వృత్తి ఏం చేస్తుంటావు? రాజకీయం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే, రేపు జరగబోయే 2024 అంటే ఇక కొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే గురిజాల నియోజకవర్గంలో బాగుందని అభిప్రాయపడుతున్నారు? వైసీపీ. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల పని చేస్తారు. అంటే ఏం చేశారు? ఎలాంటి అభివృద్ధి చేశారు? పింఛన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఇళ్ళ ప్యాట్ ఇచ్చిండు, అన్ని రకాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటే ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అన్నారా? ఏం పేరు? కొత్త వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటావు నువ్వు? ఎమ్మెల్యే హోటలా? ఇప్పుడు రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున కాసు మహేష్ రెడ్డి, టీడీపీ తరఫున ఎరపతి శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారు. ఎవరు గెలిస్తే బాగుందని మేము అభిప్రాయపడతాం? కాసు మహేష్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే మాకు మంచి చేసింది. అంటే ఎలాంటి అభివృద్ధి చేశారు ఆయన? అభివృద్ధి అంటే అన్నిట్లో పింఛన్ వస్తుంది, అన్ని విధాలుగా ఇదిగా అమ్మఒడి వస్తుంది, ఇది 46 ఏళ్ళది అయ్యి ఏం పని చేస్తుంటావు? ఫ్రూట్స్ అమ్ముతుంటావా? ఓకే, గురిజాల నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నావు? చేశాడు కదా, తిరుపతిని చేశాడు ఆయన ఉంటేనే బాగుంటుంది. తిరుపతి శ్రీనివాసరావు గారు వస్తే బాగుంటుందంట. ఎందుకని? ఆయన ఏదో కొంచెం పాడగాళ్ళగా అన్ని పనులు చేశాడు కదా, ఎందుకని తిరుపతి వస్తే బాగుంటుందంట. ఓకే, ఏం చేస్తుంటారు పని? వృత్తి పండ్ల వ్యాపారం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 20 ఏళ్ళు అవుతుందా? 40 సంవత్సరాల నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నావు. అది సరే, బాగానే ఉంది. రేపు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? జగనేనా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి? ఎందుకనంటే ఇంటికి తీసుకొచ్చింది, కన్న కొడుకులు కూడా పెట్టరు, ఆయన పెడతాను ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఎత్తున్నాడు, బియ్యం ఎత్తున్నాడు, సైకిరాలన్నీ సర్వీస్ చేస్తున్నాయి. అందుకని జగన్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏం చేస్తుంటారు మీరు? హోటల్ వ్యాపారం. ఇప్పుడు 2024 సంవత్సరం రేపు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు టీడీపీ తరఫున ఎరపతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీకు మేలు జరుగుతుందని? మాకు ఎవరు గెలిచినా అభివృద్ధి కావాలండి, అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి ఉండాలి. మాకు ఎరపతి శ్రీనివాసరావు గారు అయితే బాగుంటారు. ఎందుకని? ఆయన ఉంటే కొద్దిగా అభివృద్ధి వస్తుంది. గతంలో అభివృద్ధి చేశారా? మరి మహేష్ రెడ్డి గారు అంత అభివృద్ధి చేయలేదు. మా ఉంటే అవన్నీ పడేశారు. నేను రోడ్ సైడ్ ఆటో పెట్టుకుంటే రేకుల చెట్లు తీసి ఆ పెద్ద పెద్ద ఇళ్ళే పడేయలేదు వాళ్ళు. అంటే గురిజాల నియోజకవర్గం నుంచి ఎరపతి శ్రీనివాసరావు గారికి అయితే మాకు బాగుంటుందని మా అభిప్రాయం. ఈ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి చెందుతుందండి. అంటే గురిజాల నుంచి ఎరపతి గారికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. గురిజాల నుంచి ఎరపతి గారికి గెలుస్తుంది. ఎందుకని ఎరపతి గారు గెలవాలనుకుంటున్నారు? ఎందుకని ఎరపతి గారు గెలవాలనుకుంటున్నారు? ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే ఈ నియోజకవర్గం బాగుంటుందండి. ఏం పేరు? శ్రీనివాసరావు. ఏం పని చేస్తుంటారు మీరు? మాస్టరా? రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గురిజాల నియోజకవర్గం నుంచి గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? శ్రీనివాసరావు పక్కా నమ్మకం అండి. ఎందుకని? ఆయన అంటే ఏం చేశాడన్నా? ఏదన్నా చాలా చేశారండి, మాకు ఎక్కువగా చేశాడు. దూరాల్లో మా ఇల్లు పోకుండా నిలబెట్టాడు. చిరుగట్ట బజార్ 27వ వార్డు చాలా చేశాడు. కనుక ఆయనే రావాలి. తిరుపతి నియోజకవర్గంలో గెలవాలనుకుంటున్నారు. ఏం పేరు? మీ పేరు? మా పేరు రాకేష్. ఏం పని చేస్తుంటారు? కాలి వ్యాపారం చేస్తాం. ఫ్రూట్స్ వ్యాపారం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? దాదాపు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో గురిజాల నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుందని అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకని? ఎందుకంటే రోడ్లు కానీ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ లేకుండా హైవే రోడ్లు పూర్తి చేశారు.
పేదవాళ్ళకి దగ్గరగా మెడికల్ కాలేజీ పూర్తిగా ఉంది. అదిగాక పసిపిల్లలకి చదువుకోవడానికి కానీ స్కూల్గా పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవైలబిలిటీలో ఉంది. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అందువల్ల మళ్ళీ అమ్మఒడి కానీ అదేవిధంగా పేదవాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి బాగుంది. కాబట్టి మేము తప్పనిసరిగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాం. అంటే మహేష్ రెడ్డి గారు గెలిస్తే బాగుందని అనుకుంటున్నాను. బాగున్నాను. గురజాల మాది. ఓకే, గురిజాల అయితే పిడుగురాలు వచ్చారా? పిడుగురాల ఏదో చిన్న పని ఉందని పిడుగురాలకు వచ్చాము. ఏం పని చేస్తుంటారు మీరు? మేము ఉల్లిగడ్డ వ్యాపారం చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? ఒక 5 ఏళ్ళ నుంచి ఉల్లిగడ్డ వ్యాపారం చేస్తున్నాం. పర్వాలేదు, బాగుందా? ఏం లేదన్న పాలన. ఓకే, రేపు అసలు ఇక్కడ జగన్ అని కూడా పేరు రాదు. ఒకటి రేపు 2024 అంటే రేపు ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా. గురిజాల నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం పార్టీ ఎర్రపతినేని శ్రీనివాసరావు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని ఎర్రపతినేని శ్రీనివాసరావు? ఎందుకంటే ఆయన వస్తే ప్రతి ఇంటికి వస్తాడు, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాడు, ప్రతి మనిషికి ఆపదుందంటే అందుబాటులో ఉంటాడు. ఆయనైతే ఎర్రపతినేని శ్రీనివాసరావు. అందుకోసం మళ్ళీ ఆయన నియోజకవర్గంలో వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎర్రపతినేని శ్రీనివాసరావు ఈయన ఒక వైసీపీ పార్టీయే, కానీ టీడీపీలోకి వచ్చే ఎర్రపతినేని శ్రీనివాసరావు పాలన బాగుంది ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే నాకు పాలన నచ్చల, ఏమీ లేదు ఈ పాలనలో. ఓన్లీ కల్తీ మందు, కల్తీతోనే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కల్తీతోనే నడుస్తుంది, కల్తీ మందులాగా. ఇప్పుడు మీ ఊర్లో కల్తీ మందు తాగి ఏమన్నా అనారోగ్య పాలన చనిపోయారన్న. మా నియోజకవర్గంలో మా ఇళ్లలో 17వ వార్డు కౌన్సిలర్ 17వ వార్డులోనే ఒక 4-3 చనిపోయారు ఈ మందు తాగి. లివర్లో చెడిపోయి పక్షవాతం వచ్చి పడిపోయారు. ఈ మందు తాగడం వల్ల ఈ పాలన రేట్లు పెరిగి అసలు ఇది వ్యాపారం కూడా చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అట్లా పెరిగినాయి ఇప్పుడు రేట్లు కూడా. అందువల్ల ఏమీ లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, మళ్ళీ ఎర్రపతినేనే రావాలా ఖచ్చితంగా.